ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. దేశీయ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లు పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 100 పాయింట్ల వరకు లాభపడింది. ఇక బులియన్ మార్కెట్ విషయానికి వస్తే గోల్డ్ దాదాపు ఫ్లాట్గా కొనసాగుతుంది. ఇక వెండి 3000 వరకు తగ్గింది. ఇక మార్కెట్ ట్రెండ్స్ గురించి ప్రస్తుతం నాతో మాట్లాడడానికి మార్కెట్ ఎక్స్పర్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు అందుబాటులోకి వచ్చారు. నమస్తే శ్రీరామచంద్రమూర్తి గారు. నమస్తే అండి. సార్, మార్కెట్ ఈరోజు ఏ రకంగా కనిపిస్తుంది? కొంత పాజిటివ్ ట్రెండ్లోనే కనిపించినట్టు సిచ్యువేషన్ ఉంది మార్నింగ్ వరకు. అయితే అదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా? రిజల్ట్ అయితే ఇందాక ఒక 1 అవర్ బ్యాక్ మార్కెట్స్ వచ్చి డౌన్ అయినాయండి. మళ్ళీ ఇప్పుడు రివర్స్ అయిపోయినాయి. 28,450 లో దాకా వచ్చి ఇప్పుడు 23,600 వచ్చింది. దాదాపు 200 పాయింట్స్ నిఫ్టీ పెరిగింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వస్తే 570 పాయింట్స్ పెరిగింది. సో ఇప్పుడు మొత్తం ఇప్పుడు అందరూ కూడా బయింగ్ సైడ్కి వచ్చారు. మార్కెట్లో మళ్ళీ పాజిటివ్ సైడ్ సెంటిమెంట్ స్టార్ట్ అయింది. సో దీనికి మేజర్ రీజన్ ఏంటంటే ఈ యొక్క ఇవాళ చైనా మీటింగ్ ఉంది కదా, జిన్పింగ్ అలాగే మన ట్రంప్ గారు వీళ్ళిద్దరితో భేటీ అవడం అనేది ఒక పాజిటివ్ పాయింట్. అలాగే మనం ఇందా నుంచి చూస్తుంది ఏంటంటే ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ బాగా డౌన్ అయినప్పుడల్లా ప్రజలు ఇన్వెస్ట్ చేస్తున్నారు, భయపడట్లేదు మార్కెట్స్ గురించి. సో డౌన్ మార్కెట్ అయినా బై చేసి వాళ్ళు ఇది చేస్తున్నారు కాబట్టి మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ రికవరీ అవుతున్నాయి. సో ఇదేంటంటే మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా బ్యాంక్ నిఫ్టీ వచ్చి 54,500 600 600 పాయింట్లు పెరిగింది. ఇది పాజిటివ్ పాయింట్ మళ్ళీ వస్తుంది అనమాట. ట్రెండ్ అయితే పాజిటివ్ కనపడుతుంది. అండ్ మనం పిఎం మోదీ చేసినటువంటి ప్రకటన తర్వాత గోల్డ్కి సంబంధించి మార్కెట్లో కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ అయితే మనం చూసాం కదా. కొంత ఈ రోజు నుంచి కొంత కోలుకుంటున్నట్టే కనిపిస్తున్నా కొంత గోల్డ్ స్టాక్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి కన్ఫ్యూజన్ ఇన్వెస్టర్లో కనిపిస్తుంది. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? గోల్డ్ అయితే ప్రెసెంట్ అంటే ఎమర్జెన్సీలోనే తీసుకోండి, అవి రేట్లు ఇంకా పెరుగుతుంటాయి. గోల్డ్ అయితే ఇప్పుడు దాన్ని తగ్గించాలి అని మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ ఒక సీరియస్గా ఉంది ఆ విషయం మీద. కాబట్టి ఏంటంటే గోల్డ్ ఎట్టి పరిస్థితుల్లో తగ్గించాలి. గోల్డ్ యొక్క వినియోగం తగ్గిస్తే కానీ మనకి ఈ డాలర్ పేమెంట్స్ ఆగదు. అలాగే దాని తగ్గట్టుగా మనం క్రూడ్ ఆయిల్ తగ్గించాలి. ఈ రెండు కూడా మేజర్గా ఒక నేషనల్ ఎజెండా లాగా ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ చూస్తే అలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా జరుగుతుంటాయి. నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా ఇదే పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ అవుతుంది. సో గోల్డ్ సంబంధించి వినియోగం తగ్గించుకోవాలి కంపల్సరీగా అనే ఎజెండాతో స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి ఏంటంటే మనం స్వచ్ఛందంగానే చాలా వరకు ఇప్పుడు మనం చూస్తే మన అందరు కూడా ప్రధానమంత్రి గారిని అన్నారు మీరు క్యాన్వాయిలు ముందు తగ్గించండి అని. ఇప్పుడు వాళ్ళు తగ్గించేశారు, 2 క్యాన్వాయిలు వెళ్తున్నారు. అలాగే ఆల్ సీఎంస్ అందరికీ కూడా ఇప్పుడు 2 క్యాన్వాయిలు వెళ్తున్నారు. సో అలా వాళ్ళు చేసేసి ఇప్పుడు నెక్స్ట్ ప్రజలకు కూడా మీరు కంపల్సరీ కూడా తగ్గించాలి. ఒక గోల్డ్ సీలింగ్ అనేది కూడా చెయ్యాలి. గోల్డ్ సీలింగ్ చేయటం వల్ల కూడా మనకి ఆర్థికంగా ఇది అవుతుంది. అలా అయితే మళ్ళీ దీనిలో సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే బ్లాక్ స్మగుల్ గోల్డ్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మరి దాన్ని ఎంతవరకు అరికడతారు అనేది దాని మీద ఎక్కువ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం గతంలో ఇలాగే చేసినప్పుడు స్మగుల్ ఎక్కువ వచ్చాయి. సో దానికి కూడా థ్రెట్ ఉంది. దాన్ని ఎలా మరి డీల్ చేస్తారు అనేది అయితే ప్రజెంట్ వీళ్ళు చెప్పట్లేదు. బట్ దాని ఇంపాక్ట్ కూడా ఉంది కాబట్టి స్వచ్ఛందంగానే మనం కూడా గోల్డ్ క్వాంటిటీ తగ్గించుకోవాలి ఇప్పుడు ఒక 1 year పాటు. ఎందుకంటే మార్కెట్ అంతా మనం చూస్తూనే ఉన్నాం, మార్కెట్స్ అన్నీ కూడా అంత అతలకుతలంగా ఉన్నాయి. రోజు రోజు క్రూడ్ చాలా ఎక్కువ అయిపోతుంది. దాని తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్స్ డౌన్ అవుతున్నాయి, రూపీ వీక్ అయిపోతుంది. ఇదంతా ఆలోచించి మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే కనపడుతుంది. సో దాన్ని కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్ట్గా అంతకుముందు నోట్ల రద్దు విషయంలో ఎలా అయితే సపోర్ట్ చేసామో ఇప్పుడు కూడా అలా చేయడం వల్ల మన ఇండియా అనేది గ్రో అవుతుంది. మనలాంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ కూడా విషయం అయితే తెలుసు కదా మనకి. ఎందుకంటే మార్కెట్స్లో ఉన్నాం కాబట్టి గోల్డ్ తగ్గితే కానీ మార్కెట్స్ ఇది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అయితే ఎక్కువ ఉంది. సో అది తగ్గించాలంటే కొంతకాలం గోల్డ్ తగ్గితే కానీ మనకి అడ్వాంటేజ్ కాదు. ఒక రకంగా ఏంటంటే మహిళలందరికీ కూడా కొంచెం నెగిటివ్ ఫీలింగ్ రావచ్చు. కానీ ఇప్పుడు లాస్ట్ టైం చూసాం పెట్రోల్ గురించి మనందరం రోడ్ల మీదకి వెళ్ళి ఎంత కష్టపడ్డామో అలాంటి పరిస్థితి రాకుండా ఇప్పుడు గోల్డ్ని తగ్గించుకోవడం ద్వారా మనం కొంచెం ఆల్టర్నేటివ్ని చూసుకోవటం అనేది బెటర్గా అనిపిస్తుంది. కాబట్టి ఇది ఒక హర్షించదగ్గ పరిణామమే, పాజిటివ్ ఏది.
అలాగే మా లాస్ట్ 3 monthsగా చూస్తున్నట్టే నిన్న కూడా విదేశీ ఇన్వెస్టర్లు దాదాపు 4,700 కోట్ల రూపాయల షేర్లు అమ్మేసినటువంటి సిచ్యువేషన్. కేవలం దేశీయ అమ్మకాలతోనే మార్కెట్ ఎంతకాలం నిలబడి స్టేబుల్గా ఉండేటటువంటి ఛాన్స్ ఉందనుకోవచ్చు. ఇది దేశీయ అమ్మకాలతోనే ఇప్పుడు 4 ఛానల్స్ ఉన్నాయనుకోండి సార్. ఇప్పుడు మూడింటి మీద నడుస్తుంది. మేజర్గా మార్కెట్ గ్రో అవ్వాలంటే ఎఫ్ఐఎస్ రావాలి, మ్యూచువల్ ఫండ్స్ రావాలి, డిఐఎస్ రావాలి, రీటైల్ క్లయింట్స్ ఉండాలి. వీళ్ళ నలుగురు పార్టిసిపేట్ చేస్తేనే మార్కెట్ ముందుకెళ్తుంది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఎఫ్ఐఎస్ కంటిన్యూగా సెల్ చేస్తున్నారు. బట్ వాళ్ళ షేర్స్ని డిఐఎస్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొంటున్నాయి. కానీ మళ్ళీ ఎఫ్ఐ వస్తే కానీ నెక్స్ట్ ర్యాలీ అనేది రాదు కదా. కాబట్టి వాళ్ళు కూడా తొందరలో మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఇండియా యొక్క గ్రోత్ అని చూసి రావాల్సిన అవసరం ఉంది. సో మనకి ఇప్పుడు యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అయింది, అలాగే అమెరికాతో అయింది. అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయ్యి మనం కనుక ఫాస్ట్ గ్రోత్ చూపిస్తుంటే వాళ్ళు కూడా వస్తారు. కాబట్టి భయపడాల్సింది ఏం లేదు. కాకపోతే కొంత డిలే అయితే అవుతుంది. మిగతా కంట్రీస్ మీద పోలిస్తే మనం చాలా బెటర్గానే ఉన్నాం. ఎందుకంటే కొన్ని కంట్రీస్లో అసలు ఆయిల్ లేక స్కూళ్ళన్నీ ఆపేశారు, ఆఫీస్లో ఆపేశారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. మనకి కొంత ఇబ్బంది లేదు. మనం చాలా కంట్రీస్ నుంచి కొంటున్నాం. మనకి కరెంట్ అకౌంట్ డెపిజిట్ ఏం లేదు, పర్వాలేదు, మనం మేనేజ్ చేసే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి ఇది ఒక పాజిటివ్గా తీసుకోవాలి, బెటర్ ఆప్షన్ కింద తీసుకోవాలి. అండ్ బంగారం దిగుమతి సుంకాలు పెంచినటువంటి నేపథ్యంలో టైటాన్ వంటి గోల్డ్ స్టాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? గోల్డ్ స్టాక్స్ ఏంటంటే బాగా డౌన్ అయినండి. దాదాపు ఒక 10% దాకా ఫాల్ అయినాయి అన్నీ కూడా. టైటాన్ అయితే ఆగింది కానీ మిగతా అన్నీ కూడా బాగా ఫాల్ అయినాయి. అయితే ఇలాంటి విషయాలు ఏంటంటే మనం గోల్డ్ని లాంగ్ టర్మ్ గోల్డ్ రేట్ అయితే పెరుగుతుంది. ఒకవేళ మనం కొనకపోతే కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి, బాగా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలాంటి టైటాన్ కానీ మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక బెటర్ పాయింట్. ఎందుకంటే టైటాన్ ఒక్క గోల్డ్ మీదే కాదు, అది మిగతా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి దానిలో. కాబట్టి మనకి ఒక్క గోల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్న డిప్ అయినప్పుడు ఇవి బై చేసుకోవచ్చు. టైటాన్ కానీ ఇలాంటివన్నీ కూడా మంచి ఆపర్చునిటీసే. సో ఇవి తీసుకోవచ్చు. సో ప్రెసెంట్ తగ్గినంత అంటే గోల్డ్లో కూడా 20% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మన యొక్క క్యాపిటల్లో 20% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు గోల్డ్ని. అండ్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందండి? నిఫ్టీ 5 రోజులుగా పతనం అవుతుంది. కాకపోతే ఈరోజు కొంత స్టెబిలిటీ అయితే కనిపించినటువంటి సిచ్యువేషన్ కదా, ఆ స్టెబిలిటీ కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చా? స్టెబిలిటీ అయితే ప్రెసెంట్ అయితే ఆగుతుంది సార్. ఎందుకంటే ఇది ఒక రేంజ్లోనే ఉంది. 23,500 నుంచి ఇప్పుడు 200 పాయింట్స్ పెరిగింది. 700, 24,000 దగ్గరలోనే మార్కెట్స్ ఉంటాయి. సో కింద లెవెల్ నుంచి బయింగ్ ప్రెషర్ అయితే వస్తుంది మార్కెట్లో. కాబట్టి ఇప్పుడు మనకి పెద్ద వచ్చిన నష్టమే లేదు. ఇండియాకి సెల్ఫ్ సఫిషియెంట్ ఉన్నాం. ఓవరాల్గా కార్పొరేట్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మనకి ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి మార్కెట్స్ డౌన్ అయినా ఇంటర్నేషనల్ మార్కెట్తో డౌన్ అవుతాయి తప్ప మళ్ళీ ఎమ్మటే రికవరీ అయితే అయిపోతున్నాయి. కాబట్టి మనం అంత పెద్ద బాధపడాల్సింది ఏం లేదు, మళ్ళీ రికవరీ వచ్చేస్తుంది మార్కెట్లో. అండ్ టాటా మోటార్స్ రిజల్ట్స్ కనుక మనం చూసుకుంటే వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పటికీ కూడా మార్కెట్లో మాత్రం అంత హడావడి ఏం కనిపించలేదు. ఏమనుకోవాలి? ఎందుకు అంటే కొంత భయపడుతున్నారు అనుకోవాలా కొనుగోలు విషయంలో కూడా? టాటా మోటార్స్లో ఎస్పెషల్లీ ఏమైందంటే సార్, ఇది అన్సర్టనిటీ అయితే బాగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు టాటా గ్రూప్, ఆయన రతన్ టాటా గారు చనిపోయాక టాటా ట్రస్ట్లో విభేదాలు రావటం, వాళ్ళంతా కూడా ఈ ఒక యూనిఫామ్గా వెళ్ళట్లేదు, పాలసీలు అన్నీ కూడా చాలా తేడా ఉన్నాయి. అందుకని టాటా కంపెనీస్ అన్నీ పడుతున్నాయి. టీసీఎస్ కానీ, టాటా టెక్ కానీ, అలాగే టాటా కంపెనీలు అన్నీ కూడా, లిస్టెడ్ కంపెనీలు అన్నీ కూడా చాలా కరెక్షన్ అయిపోయినాయి. దాదాపు 50%, 60% దాకా కూడా కరెక్షన్ అయినాయి. ఈవెన్ దో కంపెనీ సేల్స్ చాలా బాగున్నాయి, టాటా సేల్స్ బాగున్నాయి, ఎలక్ట్రికల్ వెహికల్స్ చాలా బాగున్నాయి. అయినా కానీ ఇది సేల్స్ బాగున్నా కానీ ఓన్లీ మేనేజ్మెంట్ ఇష్యూ వల్ల కొంచెం అది గ్రో అవ్వట్లేదు. బట్ వన్స్ అది క్లియర్ అయితే మంచి గ్రోత్ అయితే నమోదు చేస్తుంది. అండ్ ఫైనల్లీ మీరు ఏమైనా స్టాక్స్ కొన్ని సూచిస్తారా? ఎందుకంటే ఇన్వెస్టర్లు అంతా కొంత భయపడుతున్నారు, కొంత అలర్ట్ అవ్వాలనుకుంటున్నారు ఎట్ ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో. ముఖ్యంగా ఎక్కువగా అమ్మకాలు జరిగినటువంటి స్టాక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటి మీద ఇన్వెస్ట్ చేయాలా వద్దా, వాటిని కొనాలా వద్దా, చాలా కన్ఫ్యూజన్గా ఉన్న పరిస్థితుల్లో మీరు ఏమైనా స్టాక్స్ కొంత సజెస్ట్ చేస్తారా రామచంద్రమూర్తి గారు?
డెఫినెట్‌గా అండి. సజెస్ట్ చేస్తాను. అయితే మీరేంటంటే ఒక ఎడ్యుకేషన్ పర్పస్ అని తీసుకోవాలి. నేనెక్కడ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ చేయట్లేదు. మీరు కంపల్సరీ కొనండి, లక్షాధికారులు అయిపోతారని చెప్పట్లేదు. బట్ రాబోయే 3 నెలల్లో ఒక మంచి టెక్నికల్‌గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఇది ఒక ఎడ్యుకేషన్ పర్పస్‌కని తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే వోల్టాస్ అండి. 1270లో ఉంది వోల్టాస్. ఇది బై చేసుకోవచ్చు. ఇది అంతకుముందు దాదాపు 1500 నుంచి ఫాల్ అయింది. సో, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అవుతుంది. వోల్టాస్ కూడా బై చేసుకోవచ్చు. అలాగే ఆహ్, ఇంకోటి చూసిందేంటంటే ఐసీఐసీఐ బ్యాంకు ఒకటి బావుంది. ఐసీఐసీఐ బ్యాంక్ 1250 దగ్గర ప్రెజెంట్ రేట్ ఉంది. అంతకుముందు ఇది 1400 దాకా వచ్చింది. 1400 నుంచి ఇప్పుడు ప్రెజెంట్ 1250, 1240 ఆ రేంజ్‌లో ఉంది. ఇక్కడ బై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇవాళ చూసిందాల్లో ఏంటంటే ఎల్&టీ శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఒకటి బాగా పెరుగుతుంది. శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ 927 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు ఇది 1015 నుంచి ఇప్పుడు 9900, 920 అలా ఉందండి. ఇవి బై చేసుకోవచ్చు. డిఫెన్స్ స్టాక్స్‌లో ఏంటంటే మన వీడియోలో ఒకటి బై చేసుకోవచ్చు. 1350 ఆ రేంజ్‌లో ఉంది. అంతకుముందు 1500 దాకా వెళ్ళింది. ఇప్పుడు 1350 బానే ఉంది రేటు. ఆ తర్వాత ఫార్మాలో వచ్చి లూపిన్ ఒకటి బావుంది. లూపిన్ కూడా ఇది అంతకుముందు దాదాపు 2500 నుంచి ఇప్పుడు 2200 దాకా వచ్చింది. బై ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటే పర్వాలేదు, బానే ఉంది. సో, ఇవ్వండి ఈ స్టాక్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోండి. అయితే మీరు కూడా రిస్క్ రివార్డ్ అనేది ఒకసారి ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. రైట్. ఓకే. థ్యాంక్ యూ శ్రీరామచంద్రమూర్తి గారు. చాలా మంచి సూచనలు అనేది ఇన్వెస్టర్లకు ఇస్తున్నందుకు. ఓవరాల్గా చూసుకుంటే కొంత ఆచితూచి వ్యవహరించినప్పటికీ కూడా కొంత ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది సరైన సమయం అంటూ కూడా శ్రీరామచంద్రమూర్తి గారు అయితే చెప్తున్నారు. కానీ ఆయన చెప్పినటువంటి స్టాక్ విషయంలో కూడా కొంత ఆచితూచి వెళ్ళండి అనేటటువంటి చిన్న డిస్క్లైమర్ అయితే మాత్రం తప్పనిసరిగా పాటించాలని చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నమస్తే.